హాయ్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ని ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొబైల్లో కానీ సిస్టంలో కానీ సేమ్ ప్రాసెస్, మీరు ఓన్గా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లో న్యూ ట్యాబ్లో UIDAI అని టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే మీకు ఇలాగా ఆధార్ అని సైట్ ఓపెన్ అవుతుంది. అన్ని లాంగ్వేజెస్ అన్నీ కనిపిస్తాయి. మీకు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్, లేకపోతే తెలుగు కావాలంటే తెలుగు, ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ పేజీ ఓపెన్ అవుతుంది. మై ఆధార్, కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మై ఆధార్, అబౌట్ UIDAI, ఈకో సిస్టమ్, మీడియా, రీసోర్సెస్, కాంటాక్ట్ సపోర్ట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మై ఆధార్ మీద మౌస్ తీసుకెళ్ళండి, లేదు మొబైల్ అయితే టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే మీకు ఇలాగ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అప్డేట్ యువర్ ఆధార్, గెట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా. దానిలోకి వెళ్ళిపోయి బుక్ అండ్ అపాయింట్మెంట్, చెక్ ఆధార్ స్టేటస్, డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. మొబైల్ అయితే టచ్ చేయండి. డౌన్లోడ్ ఆధార్ మీద టచ్ చేయండి. ఓకేనా? టచ్ చేసి ఇక్కడ మీకు ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ID నెంబర్, వర్చువల్ ID నెంబర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అవేమి ఆప్షన్స్ సెలెక్ట్ చేయకండి. సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఫస్ట్లో డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెల్కమ్ టు మై ఆధార్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఏలుముద్ర సింబల్ కనిపిస్తుంది కదా, దాని కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎంటర్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది. అక్కడ మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఇవ్వండి. కింద ఆ బాక్స్లో ఉన్న క్యాప్చీ అక్కడ టైప్ చేయండి. టైప్ చేసి లాగిన్ విత్ OTP అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి ఇలాగా మై ఆధార్ సర్వీసెస్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీకి రైట్ సైడ్లో మీ ఫోటో కనిపిస్తుంది, ఇంగ్లీష్ అనేది కనిపిస్తుంది. మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డాక్యుమెంట్ అప్డేట్, డౌన్లోడ్ ఆధార్. ఈ ఆప్షన్స్లో మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. అడ్రస్ అప్డేట్ అయితే అడ్రస్ అప్డేట్ చేయండి. ఓకేనా? డాక్యుమెంట్ అప్డేట్ చేస్తున్నా కాబట్టి నేను డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇది మన అడ్రస్, మన ఆధార్ కార్డు అనేది మనం అప్డేట్ చేసుకోవడం అనమాట. ఓకేనా? ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేసి, అంటే ఫ్రీగా చేసుకునే టైం వచ్చేసి 14/12/2024 వరకు మాత్రమే ఫ్రీగా ఉంది ఈ సర్వీస్. తర్వాత మనం 50 రూపాయలు అనేది డాక్యుమెంట్ అప్డేట్కి పే చేస్తూ ఉండాలి ఆధార్ సర్వీస్ వాళ్ళకి. ఓకేనా? ఇప్పుడు మీకు నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఆబ్జెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ మ్యాటర్ అంతా చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా హౌ ఇట్ వర్క్స్ అని పేజ్ ఓపెన్ అవుతుంది. హౌ ఇట్ వర్క్స్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే ఈ మ్యాటర్ అంతా కూడా ఒకసారి చదవండి. మీకు యూస్ఫుల్ మ్యాటరే. ఓకేనా? చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది. చూడండి ఒకసారి. ఇదిగోండి మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ప్లీజ్ వెరిఫై యువర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్టా రాంగ్గా చూసుకోండి ఒకసారి. ఏమైనా డీటెయిల్స్ చేంజ్ ఉంటే అప్డేట్ ఆధార్లోకి వెళ్ళి మార్చుకోవాలి. ఓకేనా? అన్నీ కరెక్ట్గా ఉంటే ఐ వెరిఫై దట్ అబౌట్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు 10th క్లాస్ ప్రకారం, కాబట్టి అందరికి కరెక్ట్గానే ఉంటాయి. డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి 2 MBలోనే ఉండాలి. అంటే మనం 2 డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఆ 2 డాక్యుమెంట్స్ సైజ్ వచ్చేసి 2 MBలో ఉండాలి. అలాగే JPG కానీ PNG కానీ PDF ఫార్మాట్లో ఉండాలి. ఫస్ట్ మనం ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ అని ఉంది కదా, అక్కడ కొన్ని కాలమ్స్ ఉంటాయి. అది మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. కింద అడ్రస్ డాక్యుమెంట్ అడుగుతుంది. కింద అడ్రస్కి సంబంధించి మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. అంటే ఓటర్ ID ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసి అక్కడ కింద ఐ హియర్ బై గివ్ మై దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకేనా? నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్